శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు గోర పనియలేదు హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము కాళికాంబ హంస కాళికాంబ. అంటే గురువుని శరణాగత భావంతో ఎవరు సేవిస్తారో వాళ్ళ సకల బాధ్యతలు గురు సేవ స్వీకరిస్తాడని. సోమవారంలో గుడి కట్టించినప్పుడు నరరాడు చెప్తూ ఉంటే ఆ రాళ్ల ముక్కలు ఎదురుగా ఒక ఇంటి అమ్మడం ఉంది. ఆవిడ రాళ్ళు తీసుకొచ్చి ఆ పశువులకి తొట్టేయించుకోవాలని చెప్పి రాళ్ళు తీసుకెళ్ళింది. వాళ్ళ పశువులు ఒక రోజాలే మేత మేయలేదు. ఆమెకు అర్థం కాలేదు. తర్వాత పక్కల వాళ్ళంతా ఏం చేసామంటే ఆ రాళ్ళు తీసుకొచ్చాను అన్నది. క్షమాపణ చెప్పుకో గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళోకి తీసుకొచ్చావు కదా అంటే అప్పుడు ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ ఉండిలో కొంత డబ్బులు వేసి నా తప్ప క్షమాపణ తెచ్చుకుంటే వెంటనే పశువులు మేత వేసాను. ఆ గుళ్ళో ఆ ఊళ్ళో ఒక దొంగను అతను ప్రతి ఇంట్లో దొంగతనం చేస్తాడు. గుళ్ళో గంట దొంగతనం చేశాడు. వేసవకాలం గుడి వెనక చెరువు ఉంటుంది మొత్తం. ఆ గంట తీసుకొని చెరువులో సగం దూరం వెళ్ళగానే ఎండిపోయిన చెరువు పడిపోయాడు. అర్ధరాత్రి ఎప్పుడు పడిపోయాడు. ప్రొద్దున ఎవరు అటు వెళుతుంటే చూశారు. ఏంటని చూస్తే ఊళ్ళో జనమంతా వచ్చారు. కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, శ్వాస అయితే ఉన్నది, నోట్లో సొంగారుతూ ఉంది, ఈ చెయ్యి గంట అడ్డం ఉంది. అప్పుడు అందరూ వచ్చి గురుగారిని తీసుకెడితే గురుగారు వెళ్ళి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఆ పిల్లవాడి అతని శిరస్సు మీద చేయి పెడితే అప్పుడు లేచి కూర్చొని గురుగారు సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఇంకా నేను దొంగతనాలు చేయనని చెప్పి ఆ రోజు నుంచి అతను దొంగతనాన్ని మానుకోవడం జరిగినటువంటి విషయం.